చాలామంది రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుంచి ఇతర పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేను ఇంకొక పార్టీలో చేర్చుకోవడం, ఇంకొక ప్రభుత్వంలో ఎవరు ఉంటే వాళ్ళ దగ్గర చేర్చుకోవడం జరిగేది. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మీరున్నారు, మీరు విమర్శించారు. ఆ తర్వాత కేసీఆర్ గారు కూడా అదే పని చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే పని చేస్తున్నారు. దీనిపైన ఈటల రాజేందర్ ఏం చెప్తారు? యాక్చువల్గా బాధ అనిపించే అంశం ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో ప్రజలు ఒక పార్టీని విశ్వసించి ఒక నాయకుడిని విశ్వసించి ఓట్లేస్తారు. మొట్టమొదటిగా పార్టీ, తర్వాత వ్యక్తి. యాంటీ డిఫెక్షన్లా వచ్చిన తర్వాత ఇవాళ ఒక పార్టీలో గెలిచినటువంటి శాసనసభ్యుడు కానీ ఏ ప్రజాప్రతినిధి కానీ ఇంకో పార్టీలో పోవద్దు. కానీ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు 26 మంది శాసనసభ్యులు గెలిస్తే టీఆర్ఎస్ పార్టీ పరంగా 10 మంది శాసనసభ్యుల్ని ప్రలోభపెట్టి తీసుకొని ఒక ఎమ్మెల్సీ గెలిపించుకోవడం మీకు ఐడియా ఉండాలి. అంటే యాంటీ డిఫెక్షన్లా ఉండగానే ఆ పని చేశాడు. అప్పుడు 26 మందిలో 2/3 లేకపోయినప్పటికి కూడా ఆ శాసనసభలో సభ్యత్వం పోలేదు, చట్టుబండలైంది తప్ప ఎక్కడ ఏం కాలేదు. ఇవాళ కేసీఆర్ గారు ఏం చేసిన మరింత తెలియగల పనిగా 2014లో గెలిచిన తర్వాత టీడీపీలో గెలిచినటువంటి శాసనసభ్యుని తీసుకొచ్చి శాసనసభ్యత్వం రాజీనామా చేయకుండానే ఇలా మంత్రి పదవి కట్టబెట్టిన చరిత్ర మనం చూసినాం. ఇది పరాకాష్ఠిగా. కౌన్సిల్లో కూడా చాలామంది ఎమ్మెల్సీలు మార్చిండ్రు, జరిగిపోయింది. సరే అప్పుడు అంటారు కేసీఆర్ గారికి కొత్త రాష్ట్రం, కౌన్సిల్లో సమస్యలు రాకుండా మార్చుకున్నాడు, లేదా మెజార్టీ లేదు కాబట్టి కొంచెం గవర్నమెంట్ కాపాడుకోవడానికి కొంత మార్చుకున్నట్టు అర్థం ఉంది. కానీ 2018లో 88 సీట్లు గెలిచిన తర్వాత 2 సీట్లలో రెబల్ అభ్యర్థులు గెలిచిన తర్వాత మొత్తం 119 నియోజకవర్గాల్లో 90 సీట్లు అంటే అబ్సల్యూట్ మెజార్టీ గెలిచిన తర్వాత ఎవరు ఏం చేయలేనంత ఎదురు లేని తీర్పిచ్చిన తర్వాత మరి 19 మంది శాసనసభ్యులు ఉండే కాంగ్రెస్కు. ఒకరు ఎంపీ ఎమ్మెల్యే ఒకరు రాజీనామా చేయాల్సి వచ్చింది. 18 సీట్లలో 12 సీట్లు 12 మందిని మార్చుకున్నాడు. మెల్లమెల్లగా మొట్టమొదటి బేరిచ్చి తీసుకునవచ్చు, ప్రలోభ పెట్టి తీసుకునవచ్చు, లాస్ట్కి తీసుకున్న వాళ్ళకు మరింత ఎక్కువ ఆఫర్స్ తీసుకోవచ్చు. అంటే నేను అనేది ఏంటంటే అవసరం లేకున్నా కూడా 12 మంది శాసనసభ్యుల్ని యాంటీ డిఫెక్షన్ లా కంట పడకుండా చూడడానికి లీగల్గానే ఉంది, చూడడానికి పార్టీనే మెరిచేసిండ్రు, వాళ్ళే వచ్చిండ్రు అని చెప్పి భ్రమింపజేసి ప్రజలు నమ్మింపజేసి తీసుకున్నదాన్ని తెలంగాణ సమాజం ఎక్కడ యాక్సెప్ట్ చేయలేదు. ఇవాళ సేమ్ రేవంత్ రెడ్డి కూడా ఇవాళ 65 సీట్లు వచ్చినాయి. 65 సీట్ల తర్వాత ఆయనకు ఎంఐఎం పార్టీ మళ్ళీ మద్దతు ఇస్తున్నట్టుగా ఎక్కడో చూస్తూ ఉన్నాం. 72 సీట్లు ఉన్నాయి. 72 సీట్లు ఉండగా మళ్ళీ ఇప్పుడు వాళ్ళు వస్తా అన్నా కూడా అంటే అధికారమే పరమావధిగా బతికేటువంటి కొంతమంది శాసనసభ్యులు ఉండొచ్చు, అధికారం లేకపోతే బతకని వాళ్ళు ఉండొచ్చు. ఇవాళ సేమ్ ఎవ్వరు కూడా ఉత్తగా రారండి. ప్రలోభాలు లేకుండా బ్లాక్మెయిలింగ్ లేకుండా నువ్వు పార్టీ మారకపోతే నీ సంగతి ఇట్లుండదని చెప్పి అది చేయకుండా ఎవరు మారేటువంటి ఆస్కారం లేదు. లక్ష్మణ్ మీ పార్టీ నేత లక్ష్మణ్ లాంటి వాళ్ళే ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్తున్నారు. మీరు 70 సీట్లకు పైగా మద్దతున్న ప్రభుత్వం పడిపోదు, ఎందుకు పక్క వాళ్ళని తీసుకోవడం అని చెప్తున్నారు. మీ పార్టీ నేతలు ప్రభుత్వం కూలిపోతుందని చెప్తున్నారు, అందుకే ఆయన తీసుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ మీకు తెలుసు ఎన్ని గ్రూపులు ఉంటాయో, ఎట్లా ఆలోచిస్తారో మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ. అందువల్ల దాని పాత చరిత్ర ఆధారంగా వారు మాట్లాడి ఉండొచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు అయితే మీకు ఇంకొక పార్టీ లేదు. ఇప్పుడు ఇక్కడ ఒక వెంటనే సింగిల్ లార్జెస్ట్ పార్టీ లేదు. 39 సీట్లే ఉన్నాయి వాళ్ళకి. 39 సీట్లు మాత్రమే ఉన్నాయి. 39 సీట్లో ఎక్కడ పోవాలండి? ఎలా భారతీయ జనతా పార్టీ ఉంది. భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసినా కూడా గెలిచే ప్రసక్తి లేదు కదా, అధికారానికి వచ్చే ప్రసక్తి లేదు కదా. అలాంటప్పుడు ఎందుకు ప్రయత్నం చేస్తే చెప్పండి. అంటే బీజేపీకి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఇట్లాంటివి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి కదా, ఇతర పార్టీ వాళ్ళని అధికారంలో తీసుకురావడానికి చేసిన ప్రయత్నం చూసినాం కదా. ఇప్పుడు ఇష్యూ వెరీ సింపుల్ అండి. అంటే నాకు తెలిసి బీఆర్ఎస్ పార్టీ మీద ప్రజల్లో విశ్వాసం లేనప్పుడు బీఆర్ఎస్ పార్టీ గంత చర్య చేపడతాను ఎందుకు అనుకుంటాను చెప్పండి. మొత్తం ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న శాసనసభ్యులను ప్రలోభ పెట్టగలిగి తీసుకోగలిగి మళ్ళీ గవర్నమెంట్ ఏర్పాటు చేసే సత్తా ఉందా అండి? సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఇదే మల్కాజ్గిరి మీరు పోటీ చేయబోతున్న మల్కాజ్గిరినే పోటీ చేసి గెలిచాడు. అదే ఫార్ములాని ఈటల రాజేందర్ అదే ఫార్ములాని ఫాలో అవుతున్నారా? కొడంగల్లో ఓడిపోయి రేవంత్ రెడ్డి ఏ విధంగానైతే మల్కాజ్గిరికి వచ్చి గెలిచాడో, హుజురాబాద్లో ఓడిపోయి, గజ్వేల్లో ఓడిపోయి ఇప్పుడు మళ్ళీ అదే ఫార్ములాతో మల్కాజ్గిరికి వచ్చాడా? అసలు ఆయనకు నాకు పోలిక ఎక్కడదండి. ఆయనకి ఏమైనా ఇక్కడ ఇల్లు ఉందా, ఇక్కడ అడ్రస్ ఉందా? ఆయన అక్కడ ఓడిపోయిండు. ఇక్కడ ఎవరు ఎక్కడైనా పోటీ చేసే అధికారం ఉంటుంది. రాష్ట్రంలో ఎవరు ఎక్కడైనా పోటీ చేసే అధికారం ఉంటుంది, అదొక ఆస్పెక్ట్. కానీ
రేవంత్ రెడ్డి గారు అట్లా ఎంచుకున్నాడు కాబట్టి మీరు కూడా ఎంచుకున్నటువంటి పోలిక తప్పు అంటున్నారు. నేను ఇక్కడ ప్రాపరిక అంటే నేననేది నేను తెలంగాణ ఉద్యమ బిడ్డ. ఇవాళ ఈటల రాజేందర్ అంటాడు. ఈటల రాజేందర్ అనే వ్యక్తి తెలంగాణ మొత్తంలో గుర్తుపడిన మనిషి ఉంటాడా? ఈటల రాజేందర్ అంటే ఆయనకు ఒక హుజరాబాద్ కాన్స్టిట్యున్సీ లేకపోతే ఇంకో కాన్స్టిట్యున్సీ ఎక్కడైనా ఉంటుంది.